హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి అనేసి లైక్ చేయండి అని అడుగుతున్నాను కదా. మీరు లైక్ చేయటం వల్ల నాకు రూపాయి లాభం అంటూ ఏమీ ఉండదండి. కాకపోతే వీడియోని కొంచెం పుష్ చేసినట్టు ఉంటుందనేసి లైక్ చేయమని చెప్తున్నాను. మీరు కామెంట్ చేయటం వల్ల రేపొద్దున నాకు ఏదైనా వీడియో చేయడానికైనా ఉంటుంది కదా అని కామెంట్ చేయమంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంక ఇక్కడైతే ఏలూరులోని చెల్లాళ్ళ ఇంటికి వచ్చాము కదా. ఇంకా ముందు రోజు అయితే చెల్లాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాము. ఇంకా తెల్లారి టిఫిన్లు చేసేసి అమ్మాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి బయలుదేరి అమ్మాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అమ్మాళ్ళ ఇల్లు కొంచెం దూరం అవటం వల్ల ఇంకా చెల్లాళ్ళ ఇంటి దగ్గర ఉండి పని ఏదైనా ఉంటే చూసుకొని అలా వెళ్ళిపోతున్నాము. అమ్మాళ్ళు వచ్చినట్టయితే చెల్లాళ్ళ ఇంటికి వస్తున్నారు. మాకు కుదరకపోతే లేకపోతే 1-2 రోజులు ఉండేలాగైతే ఇలా అమ్మాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళొచ్చులే అనేసి ఇంకెలాగో 1-2 రోజులు ఉందాం అనుకుంటున్నాం కాబట్టి ఇంక ఇక్కడైతే అమ్మాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అమ్మాళ్ళు కూడా ఉండేది ఊళ్ళోనే అయితే అమ్మాళ్ళ ఇంట్లోనే ఉంటాము. కాకపోతే ఇప్పుడు అమ్మాళ్ళు కొంచెం దూరంగా ఉండటం, మళ్ళీ అక్కడ నుంచి ఏదైనా పని ఉంటే ఇక్కడ వరకు రావాల్సి వస్తుంది. ఇంకెందుకులే అని చెప్పి ఏదైనా పని ఉంటే చెల్లాళ్ళ ఇంటి దగ్గర నుంచే చూసుకొని ఇంకా అమ్మాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. అమ్మ అయితే ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేశారు, ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేశారు. అయితే అక్కళ్ళ చిన్న అమ్మాయి హాస్టల్లో ఉంటుంది కదా, దానికి ఫుడ్ నచ్చట్లేదని అక్క అయితే పచ్చళ్ళు ఏమైనా చేసి పెట్టమనేసి అని అంది. ఇంకా అందుకని గోంగూర పచ్చడి, అలాగే కొత్తిమీర పచ్చడి, పుదీనా పచ్చడి, పచ్చళ్ళు అయితే చేసింది. ఇంకా రొయ్యల పచ్చడి అని అయితే అమ్మ ఇంకా అవి కొంచెం వేస్తే ఇంకా ఫిష్ కర్రీ అయితే వద్దన్నాను అనమాట. ఇంకా ఈ రొయ్యల పచ్చడి కూడాను వద్దనేసానంటే టేస్ట్ చూడమని ఇంకా ఒక రొయ్య ముక్క అయితే వేసిందనమాట. ఇంకా భోజనాలు అయితే అయిపోయాయి. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ బయట అంతా కూడా చూస్తున్నాము. అమ్మాళ్ళు వచ్చినప్పుడు ఇళ్ళు అంతగా లేవు. ఇప్పుడైతే అమ్మాళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంకా కట్టుకునే వాళ్ళు ఉంటే కట్టుకుంటున్నారనమాట. అంటే ఇప్పుడు మనం ఉండే దగ్గర ఎవరైనా ఉంటేనే మనం కూడా వాళ్ళు ఉన్నారు కదా వెళ్దామని అనుకుంటాం కదా. ఇంకా అలాగా కాలనీ అన్నాక గమ్మునే ఎవరు కూడా రారు కదా. ఎవరైనా వెళ్తే మనం కూడా కట్టుకొని వెళ్ళొచ్చు అని అనుకుంటారు కదా. ఇంకా అలాగా అమ్మాళ్ళు కూడాను కట్టుకున్నాక ఇంకా ఒక్కొక్కళ్ళు అయితే కట్టుకుంటున్నారంట. ఇంకా టీలు కూడా తాగేసి కొంచెంసేపు కూర్చున్న తర్వాత ఇంకా పొద్దుపోతుందని చెప్పి బయలుదేరాము. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కొంచెం ఆటోలు అవి దొరకాలి కదా. ఇంకెక్కడైతే ఇదైతే కాలువ అనుకుంటా అంటారు, చాలా పెద్దది. చూడటానికి వాటర్ చక్కగా ఫుల్గా ఉండి చూడటానికి అయితే చాలా బాగుంది. బయలుదేరి ఊళ్ళోకి అయితే వచ్చేసాము. ప్రస్తుతానికి చెల్లాళ్ళ ఇంటి సంద దగ్గర అయితే ఉన్నామన్నమాట. పిల్లలైతే పానీపూరి తిందామనేసానంటే సర్లే అని చెప్పి చాట్ బండా దగ్గరికి అయితే వెళ్తున్నాము. అది కూడాను ఒక 2 సందులు తేడా ఉంటుందంతే. చెప్పాను కదా చెల్లి వాళ్ళ ఇల్లు మొత్తం షాపింగ్లు అన్నిటికీ కూడాను సెంటర్లోనమాట. ఇంక ఇక్కడే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని, ఇంకో పక్కన పార్క్ అని, ఇవన్నీ కూడా షాపింగ్లు అని ఇవన్నీ కూడా చక్కగా దగ్గరగా ఉండి ఏవి కావాలన్నా కూడాను ఎక్కడికో వెళ్ళనవసరం లేకుండా చక్కగా వాళ్ళ ఇంటి సందు దాటితే చాలు అన్నీ అందుబాటులోనే ఉంటాయి. ఇంకెక్కడికైతే చాట్ బండార్ దగ్గరికి అయితే వచ్చేసాము. పిల్లలైతే పానీపూరి తెప్పించుకుంటున్నారు. ఇంకా మేమైతే దహీ చాట్ అయితే చెప్పామన్నమాట. బయట అయితే వర్షం పడుతుంది, మేమైతే వేడివేడిగా చాట్ అయితే తింటున్నాము. ఇంకా ఇదైతే తర్వాత రోజు ఇంకా పొద్దున్నే లేచిన తర్వాత అక్క అయితే హాస్పిటల్కి వెళ్దామని చెప్పి రెడీ అయిపోయింది. టిఫిన్ కూడా అయిపోయింది. ఇంకా నా పని కొంచెం లేట్ అయిందనమాట. ఇంకా నేనైతే టిఫిన్ చేస్తున్నాను. అక్కకి చిన్నప్పటి నుంచి కొంచెం సైట్ అయితే ఉందన్నమాట. అయితే చిన్నప్పటి నుంచి కళ్ళజోడు అయితే పెట్టుకునేది కాదు. అయితే ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువైందని చెప్పి కళ్ళజోడు అయితే కంపల్సరీ పెట్టుకోవాలనేసి అని అన్నారు. ఇంకా అందుకే కళ్ళజోడు తీసుకుందామని చెప్పి చూసుకుంటుంది. అంటే కొంచెం గ్లాసు సూట్ అవుతానికి చూపిస్తారు కదా, ఇంకా అలాగా ఏది సెట్ అవుద్దో చూసుకుంటుంది ఇక్కడ.
హాస్పిటల్ పని అయిపోయిన తర్వాత ఇంకా చిన్న మొక్కలది నర్సరీ ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చామన్నమాట. అంటే మా ఊళ్ళో కూడా ఉండేది మొన్నటి వరకు, ఇంక ఇప్పుడైతే తీసేశారనేసి అని అన్నారు. ఇంకా అందుకే ఏలూరు వెళ్ళినప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పి, ఇంక ఇప్పుడు ఎలాగో వచ్చాము కదా అని చెప్పి మొక్కలు తీసుకుందామని నర్సరీకి అయితే వచ్చాము. ఏంటంటే మొన్నటి వరకు ఎండలు కాబట్టి మొక్కలు ఏమేసినా అవి బ్రతకవు కదా, ఇంకా అందుకే మట్టి అయితే ముందే తెప్పించాను. మొక్కలు పూల మొక్కలు లాంటివి ఏమైనా వేసుకుందామని చెప్పి, ఇంక ఇప్పుడు ఎలాగో పూల మొక్కలు లాంటివి తీసుకుందామని చెప్పి వచ్చామన్నమాట. ఎలాగో వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి చక్కగా మొక్కల్ని మనం పట్టించుకోకపోయినా వర్షానికి అవే చక్కగా ఎదుగుతాయి కదా. ఇంకా అందుకే ఇక్కడ ఏంటంటే దేవుడి దగ్గర దీపారాధన చేసుకున్నప్పుడు పూలు అవి ఉంటాయి కదా అని చెప్పి పూల మొక్కలు లాంటివి తీసుకుందామని చూస్తున్నాము. ఇంకా ఫ్రూట్స్ అని పూల మొక్కలని ఇంకా చాలా మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ. లిల్లీ పూలని ఎక్కువ మొక్కలు తీసుకుందామని అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఇక్కడ నుంచి మోసుకు వెళ్ళాలి కదా అని చూస్తున్నాను. ఇంక ఈ మొక్కలు అయితే బాగా చిన్నగా ఉన్నాయి, కొంచెం రేట్ ఎక్కువ అంట. అంటే ఏదో సోగ్గా పెట్టుకునే లాంటి మొక్కలు అన్నమాట ఇవి. ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ నేను తీసుకున్న అయితే ఒక 4 మొక్కలు అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చి గులాబీ పువ్వులు ఎల్లో కలర్ వచ్చి వస్తాయి అనేసానంటే అదొకటి తీసుకున్నాను. ఇంకోటి వచ్చి విరజాజుల మొక్క ఒకటి తీసుకున్నాను. ఇంకా గన్నేరు పూలని ఇంకోటి కూడాను ఎల్లో కలర్ కొంచెం ఎక్కువ పూలు వచ్చేలాంటివి అయితే మొక్కలు తీసుకున్నాను. ఎందుకంటే ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ఉంటాయి కదా అని చెప్పి పూల మొక్కలు అయితే తీసుకున్నాను. ఇంకా సాయంత్రం అయితే అయితే ప్యాక్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఇక్కడైతే ఈలోపు భోజనాలు కూడా అయిపోయిన తర్వాత ఒక ఇసురు పిన్నాళ్ళ ఇంటికి కూడా వెళ్దామని చెప్పి పిన్నాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము. ఇంకా దారిలోనైతే శనక్కాయలు పచ్చి ఉడకబెట్టుకోవడానికి అమ్ముతారు కదా, అవిను ఇంకా వాక్కాయలు కూడా అమ్ముతుంటే తీసుకున్నాం అన్నమాట. వాక్కాయలు కూడాను పప్పులో వేసుకున్న వాక్కాయ పచ్చడి చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా వాక్కాయలును వేరుశనక్కాయలు కూడా తీసుకొని ఇంకా పిన్నాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే పిన్ని టీ అయితే పెడుతున్నారనమాట. పిన్నాళ్ళ ఇల్లు కూడా ఊళ్ళోనే, కానీ మాకు రావటానికి ఒక్కోసారి కుదరదు. మేము వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది, మధ్యలో అయితే రాలేదు. ఇంకా వాళ్ళైతే వెళ్దామని చెప్పి పిన్నాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు, వీళ్ళిద్దరు చిల్లాళ్ళ పిల్లలు. ఇంకా పిన్నికి అయితే ముగ్గురం కలిసి వచ్చేసరికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు అనమాట. ఇక్కడ పిల్లలు కూడాను చాలా సరదాగా ఉంటారు. చెల్లాళ్ళ బుడ్డదైతే బాగా సరదాగా మాట్లాడుద్ది, అసలు ప్రతి ఒక్కళ్ళతో కూడాను బాగా కలిసిపోద్ది అనమాట. ఓకేనండి, మళ్ళీ మేము ఇక్కడ నుంచి ఊరైతే బయలుదేరాలి, పొద్దుపోతుంది కాబట్టి ఇంకా ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.